హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ అనేది లైవ్లో చూసారు కదండి. అలాగే స్టిచ్చింగ్ కూడా నిన్న దీన్ని లైవ్లోనే స్టిచ్ చేశాము. అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మొన్న కుట్టినటువంటి బ్లౌజ్కి, అంటే పింక్ కలర్ బ్లౌజ్ పోట్లీ బటన్స్ తట్టు కుట్టాను కదా, ఆ బ్లౌజ్కి ఏమని కామెంట్ చేశారంటే, అక్కడ నాకు హ్యాండ్కి అయితే పైపింగ్ వస్తుంది కానీ నెక్కి మామూలు పాదంతో రావట్లేదు అన్నారు. వాళ్ళ కోసమే లైవ్ ఆపేసి ఇక్కడ నుంచి వీడియో షూట్ చేసి మీకోసం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానండి. ఒకసారి చూడండి. 1.5తో క్లాత్ని తీసుకుని దాన్ని మామూలుగా 2 ఫోల్డ్స్తో మామూలుగా హ్యాండ్కి ఎలా వేస్తామో అలాగే వేసేసి, ఇదిగోండి లోపల థ్రెడ్ అనేది పెట్టేసి ఇలా ఫోల్డ్ చేస్తామేనమ్మా. కొంచెం ఈజీ ప్రాసెస్. అంటే ఒకసారి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా వస్తుందండి. పైపింగ్ వేయటమే 1-2 సార్లు చూపిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందండి. అంటే ఒకసారి చూడంగానే వచ్చేది కదా, కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది. 1-2 సార్లు చూస్తే కూడా కొంతమంది నేర్చుకోగలుగుతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోనండి. ఇది చికెన్ కర్రీ క్లాత్ అండ్ నెట్ క్లాత్ మీద వర్క్ వచ్చింది. ఫుల్ చెమ్కీ వర్క్, ఇంకా థ్రెడ్ కూడా ముడికుట్టులాగా వచ్చింది. అక్కడక్కడ అలా వచ్చినా కూడా మామూలు పాదంతోనే కొంచెం నిదానంగా ఇట్లా థ్రెడ్ని లోపల పెట్టుకొని ఖర్చు అనేది లోపల ఫోల్డ్ చేసుకుంటూ, లూజ్ అనేది అటు పైపింగ్ థ్రెడ్ వైపు కానీ ఇటు బ్లౌజ్ వైపు కానీ ఎటు రాకుండా మధ్యలో మిడిల్లో సూది పడేలాగా కొంచెం కుట్టుకుంటూ నిదానంగా కొంచెం జరుపుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఈ బ్లౌజ్ని మొత్తం ఫుల్లు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇంకా ప్రిన్సెస్ కట్కి వీటికి కూడా నేను పైపింగే వేసాను. ఆ పైపింగ్ క్లాత్ని కూడా ఇట్లా 1.5 ఇంచ్తోనే తీసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. బ్లౌజు ఫినిషింగ్ అనేది ఫైనల్గా చూపిస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. లేదు మనకి ఇది అసలు ఇలా వస్తుందా రాదా అనుకోండి, మీ బ్లౌజుల మీద ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇట్లా నేను పాదాన్ని మార్చలేదు. కుట్టు అనేది మాత్రం సాటిన్ క్లాత్ కాబట్టి కొంచెం పెద్ద కుట్టు సైజ్ అనేది పెద్దది పెట్టాను, కానీ ఇది దగ్గరికే వస్తుంది. అంత పెద్దగా ఏం కాదు. 4లో పెట్టాను, 4వ పాయింట్లో పెట్టాను. మామూలుగా అయితే 3 దాటిన తర్వాత 3.5 మీద పెడతాను. 3 పెట్టినా కూడా అంతగా రాదు. ఇటు మనకి బోల్డ్గా అనిపిస్తుంది కదా, ఇటు సైడ్ ఏమీ నేను లూజ్ చేయలేదండి. మనకి పాదం ఉంటుంది కదా, పాదం దగ్గర ఏం లూజ్ చేయకుండా కుట్టుకి గ్యాప్ అనేది ఉంటుంది కదా, 1 2 3 4 5 అని, ఈ 5లో నేను 4 దగ్గర పెట్టి కుడుతున్నాను అనమాట. అప్పుడు క్లాత్ బాగానే జరిగింది. పాదానికి కూడా ఏమి ఇబ్బంది రాలేదు. అసలు సూది కూడా ఎక్కడ ఎరగలేదండి. అలాగే ఈ టర్నింగ్స్ వచ్చినప్పుడు ఇట్లా వేళ్లతో పట్టుకొని కొంచెంగా చిన్నగా నిదానంగా తిప్పుకుంటూ ఉంటే చక్కగా వస్తుందండి. నాకు తను పర్టికులర్గా అక్క ఒకసారి చూపించండి కామెంట్ చేశారు కాబట్టి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది మరొకసారి చూపిస్తున్నానండి. ఈ బ్లౌజు తను చూసింది కాబట్టి తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అవును, మనం అడిగినందుకు వేసి చూపించారనే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను వేసి చూపిస్తున్నాను. ఇలాగే చివరిలో మాత్రం ఇలా రఫ్ లాగేసుకొని మనం కట్ చేస్తామంటే ఇదిగోండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అది సింగిల్ పాదంతో కుడితే ఎట్లా వస్తుందో అదేవిధంగా నార్మల్ పాదంతోనే నార్మల్ మెషిన్తోనే వస్తుందండి. ఖర్చు అనేది ఇదిగోండి ఇట్లా గోరుతోటి లోపలికి నెట్టేసి ఫస్ట్ మాత్రం రఫ్ లాగేసుకుని ఆ తర్వాత మనం స్టిచ్ అనుగుడు కుట్టులాగా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. ఇది స్ట్రైట్ అనేది ఈ టర్నింగ్స్ వచ్చినప్పుడు ఇట్లా చేతి మడమ ఉంటుంది కదా, ఆ అరిచేతితోటి ఇట్లా క్లాత్ని తిప్పుకుంటూ మనం బ్లౌజ్ని కుట్టామంటే ఈజీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే థ్రెడ్ పైపింగ్స్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సిల్క్ బ్లౌజులకి థ్రెడ్ పైపింగ్ వేయటం, అలాగే కొంచెం జరీ బ్లౌజులకు కూడా, జరీ అంటే చందేరి కానీ పట్టు బ్లౌజులకి ఇలాగే థ్రెడ్ పైపింగ్ నేను వేస్తూ ఉంటానండి. నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్లో. అలాగే ఇక్కడ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్, ఆ జాయింట్ దగ్గర మాత్రం కొంచెం నిదానంగా కుట్టుకుంటే ఈజీగా వస్తుంది. లేదంటే సూది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కదా. చెమ్కీ ఉంది, అంతేగాని స్టోన్ అయితే ఏమీ లేదు ఈ బ్లౌజ్కి. అంతా చికెన్కారీ వర్క్ అంటే ముడి వర్క్ లాగా వచ్చింది. ఈ చివరిని కూడా ఇలా ఖర్చు అనేది ఇలా లోపల పెట్టేసుకుని మనం ఫోల్డ్ చేసేసామంటే సరిపోతుంది. కొంచెం రఫ్ లాగేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. నేను హ్యాండ్స్ అన్నీ వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట. లోపల సాటిన్ క్లాత్ అనేది లైనింగ్ వేసాము. ఇదంతా మనం స్టిచ్చింగ్ అంతా లైవ్లో నేను పెట్టానండి, ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్లో, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇదిగోండి ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసి సైడ్ జాయింట్లు కూడా స్టిచ్చింగ్ అయిపోయింది.
ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫిట్టింగ్ ఎలా వచ్చిందని తెలుస్తానికి నేను లైనింగ్ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ ఆది బ్లౌజ్ దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. 1, 2 సార్లు చేస్తే తప్పకుండా వస్తుందండి. ఇదిగోండి దారపోగులు ఇవన్నీ కట్ చేసి ఇంకా ఉక్సులు కాజాలు వేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. దీంతోపాటు మరొక బ్లౌజ్ కూడా ఉంది. ఈ 2 అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇస్తాను. మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. పైపింగ్ అనేది ఇదిగోండి ఇట్లా థ్రెడ్ అనేది 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి బాగా వచ్చిందండి నీట్గా. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రిన్సెస్ కట్ అయినా మనకి ఎలాంటి కట్ అయినా ఈజీగా వస్తుంది. ఇలా పైపింగ్ కనుక మీరు ట్రై చేశారు అంటే ఒక 5 to 10 మినిట్స్ ముందు చిన్న క్లాత్ల మీద ట్రై చేయండి. ఆ తర్వాత బ్లౌజులు లేదంటే మీ బ్లౌజుల మీద ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.